శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ఈదురపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని నవ్య బలవన్మనానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతురాలు కాసిపుగా సుదికొండ ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నవ్య మృతితో తోటి ఉపాధ్యాయులతో గ్రామస్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎడవల్లి గ్రామంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి వద్ద 10 సీసాల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనధికారికంగా మద్యం అమ్మినా, బెల్ట్ షాపు నిర్వహించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని డివిజన్ డ్రైవర్స్ కాలనీలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ డివిజన్లో అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ పనులను 2 కోట్ల రూపాయల నిధులతో ఈ నెల 20న పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదలు నివసించే ప్రాంతాలపై మరింత దృష్టి పెడతానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వెల్లడించారు. రాజపేట మండలం రఘునాథపురం గ్రామ శివారులో దారుణ హత్య చోటు చేసుకుంది. మజ్జిగ యాదగిరి అనే రైతుని అదే గ్రామానికి చెందిన వడ్లకుండ నాగరాజు కర్రతో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నాగరాజును అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. గ్రామంలో కుటుంబ సభ్యుల రోదనలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున మోహరించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఓ మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. ఆగి ఉన్న రైలుపైకి ఎక్కి హై వోల్టేజ్ విద్యుత్ తీగలను పట్టుకోవడంతో షాక్కి గురయ్యాడని స్థానికులు తెలిపారు. మతి స్థిమితం లేని కారణంగా సహాయం చేసేందుకు వచ్చిన స్థానికులపై దాడికి దిగినట్లు తెలిపారు. భయాందోళనకు గురైన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా వాహనంలోని వైద్య పరికరాలను ధ్వంసం చేసినట్లు సిబ్బంది తెలిపారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం బూదిరి సమీపంలో కార్మికురాలిపై గార్మెంట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పొట్టకుటి కోసం గార్మెంట్ పరిశ్రమకు వచ్చిన మహిళపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్లు మహిళా కార్మికురాలు తెలిపింది. తన కామ వాంఛ తీర్చాలని నిత్యం వేధిస్తూ మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా కార్మికురాలిని నిత్యం వేధిస్తున్న సాడిట్ గార్మెంట్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీకే పార్థసారథి డిమాండ్ చేశారు. హిందూపురం జిల్లా పుట్టపత్రి సంస్కృతి కళాశాలలో జరిగిన ఘర్షణలో ప్రేమ్ అనే విద్యార్థి మృతి చెందాడు. కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ మృతదేహంతో నిరసన చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యం నశించాలి, విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యం బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా పిచ్చటూరు మండలం అప్పంబెట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న అర్మూగం అనే వ్యక్తిపై ద్విచక్ర వాహనం దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకు హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొత్త రైల్వే లైన్ సర్వే ఆపాలి, పాత రైల్వే సర్వే కొనసాగించాలి అంటూ మామిడికుదురు మండలానికి చెందిన రైల్వే లైన్ బాధితులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు బాధితులు తెలిపారు. గతంలో చేసిన సర్వే వల్ల ఎవరికి నష్టం లేదని, ఆ సర్వే పక్కన పెట్టి ప్రభుత్వం నూతన సర్వే చేపట్టడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించుకున్నారని, కొత్త రైల్వే లైన్ వలన వారంతా నిరాశ్రయులు అవుతారని బాధితులు వాపోయారు. కొత్త రైల్వే లైన్ సర్వే ఆపాలని, రైతుల పొట్ట కొట్టొద్దని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ విజయపురి కాలనీ నాగార్జున స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఫీజు చెల్లించినందున స్కూల్ యాజమాన్యం శరణ్ గౌడ్ అనే విద్యార్థి సర్టిఫికేట్లు ఇవ్వలేదని తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాల యాజమాన్యాన్ని విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు ప్రశ్నించారు. పాఠశాలకి సరైన వసతులు లేకుండా నడిపిస్తున్న యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని అధికారులను విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఔరుపాడ పంచాయతీ గ్రానైట్ క్వారీ ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ కిముడు రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన కొదిగారు. క్వారీ యాజమాన్యం నష్టపరిహారం ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని సిపిఎం నాయకుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కొసిగి మండలంలో కర్ణాటక మద్యం ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొసిగి గ్రామానికి చెందిన బస్సు స్టాండ్లను అడ్డలుగా చేసుకుని అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పి చంద్రమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పి చంద్రమోహన్ హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాలలో డీఈఓ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలోని రికార్డులను, విద్యార్థుల హాజరు శాతాన్ని, మౌలిక వసతులు డీఈఓ పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, తల్లిదండ్రుల సమావేశాలను విధిగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం సమగ్ర కుటుంబ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుండి రవాణా చేసిన ధాన్యం అన్లోడ్ చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో పేమెంట్ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో దళితుల భూమిని కబ్జా చేయాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని దళిత నాయకులు ఆరోపించారు. గత కాలంగా ఈ స్థలంలో దళితుల శ్మశాన వాటిక ఉండేదని వారు తెలిపారు. 3 గుంటల భూమికి ప్రస్తుతం 280 గజాలు మాత్రమే మిగిలిందన్నారు. ఈ స్థలంలో మున్సిపాలిటీ బోర్డు పెట్టడంతో దళిత కుటుంబాలు నిరసన చేపట్టారన్నారు. అంబేద్కర్ మాల సదర్ సంఘం పేరుతో బోర్డు పెట్టి దళిత నాయకులు నిర్మాణాలు చేపట్టారని, ప్రభుత్వం వెంటనే తమకు ఈ భూమిపై సర్టిఫికేట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కొత్త విద్యుత్ మీటర్లను బిగిస్తున్న సిబ్బందిని సిపిఎం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది లేకుండానే ప్రైవేటు వ్యక్తులు ఎలా బిగిస్తారని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం మీకు ఏవైనా జీవో ఇచ్చి ఉంటే చూపించారని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ మీటర్లు బాగానే పనిచేస్తున్నా కొత్త మీటర్లు బిగించాల్సిన అవసరం లేదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గం వచ్చిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను కూటమి పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వ విప్పుగా నియమితులైన ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి సన్మానం చేసి అభిమానం తెలిపారు. చిటవరం గ్రామం నుండి నర్సాపురం నేషనల్ హైవేపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో భారీ బాణసంచా కాల్చి అభిమానులు సందడి చేశారు. చాంద్రాయణగుట్టలో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వర్మ బృందం వాటర్ ప్లాంట్లో దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నీటిని ఫిల్టర్ చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. నీటిని సరైన పద్ధతిలో ఫిల్టర్ చేయటం లేదని గుర్తించామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ప్లాంట్ ఓనర్పై కేసు నమోదు చేసి ప్లాంట్ సీజ్ చేసినట్లు తెలిపారు. మూసి ప్రక్షాళన, మూసి సుందరీకరణ అంటే పేద ప్రజల పొట్టలు కొట్టడం కాదని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బస్తీ నిద్రలో భాగంగా రామంతపూర్లోని బాలకృష్ణ నగర్లో బీజేపీ నాయకులతో బస్తీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పదే మూసి గురించి మాట్లాడుతున్నారని, మూసి పొంగినప్పుడు ఈ ప్రాంతాలు ఏనాడు మునగలేదన్నారు. మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం దండుకోవాలని, దోచుకోవాలని చూస్తుందని మండిపడ్డారు. బస్తీల్లో నిద్రించడం, వాళ్ళతో మాట్లాడటం అంటేనే వాళ్లకు భరోసా కల్పించడమని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో గంజాయి సాగును కట్టడి చేసేందుకు డీఐజీ గోపీనాథ్ జట్టి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా భారీగా సాగుతుందని డీఐజీ అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతు తెలుపుతున్న గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో 5 జిల్లాల ఇన్స్పెక్టర్లు, లీగల్ అడ్వైజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.